మధురం మధురం. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోచారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఏమండి ఏమండి బా ఏంటి పొయ్యి మీద కాఫీ పెట్టాను, కాస్త చూడండి. ఏంటి రోజు నువ్వే ఇచ్చేదానివి కదా, ఈరోజేంటి స్పెషల్? సంథింగ్ స్పెషల్. సంథింగ్ స్పెషల్ ఏమో, నేను మాత్రం చాలా బిజీగా ఉన్నాను. అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభంలే. పెళ్ళికి ముందు నీకు వంట వచ్చా కాఫీ వచ్చా నువ్వు నన్ను అడిగినప్పుడు అనుకోవాలి, కానీ ఇప్పుడు అనుకోని ఏం లాభంలే. ఏమండి మనం చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం కదా, మనకి పాపో బాబో పుడితే నీ బాబాయ్ కావద్దా? బంధాలు బంధుత్వాలు అనేవి ఎప్పుడో మర్చిపోయాను. అయినా మనం అనుకున్నప్పుడు వచ్చే బంధాలు, మనం కాదనుకున్నప్పుడు పోయే బంధాలు నిజమైన బంధాలు కావు. నేను బ్రతికేది నా ప్రాజెక్ట్ కోసమే. లీవ్ ఇట్. ఏమండి చిన్నప్పుడు మా నాన్న చనిపోయి నేను ఏడుస్తుంటే ఇంటికి వచ్చిన చుట్టాలంతా వీడు వాళ్ళ తండ్రి చనిపోయాడని ఏడుస్తున్నాను అనుకున్నారు. కాదు, నేను ఏడుస్తుంది నా తండ్రి చనిపోయినందుకు కాదు, ఎవరు చంపారో తెలియక. ఆనాడే ఈ బంధాలు అనుబంధాలని మర్చిపోయాను. ఇక నువ్వు ప్రయత్నించిన అవి దగ్గరికి రావు. చెప్పాను నీకోసారి, చెప్పించుకో. ఏదో సంథింగ్ స్పెషల్. డ్రాయింగ్ షీట్లు మెజర్మెంట్స్ అయితే గుర్తుంటాయి, కానీ నా పుట్టినరోజు ఏం గుర్తుంటుందిలే. నీకోసం ఒకటి తీసుకొచ్చాను, లోపల ఉంది, వెళ్ళి చూసుకో. అనగనగా ఓ కథలో ఉందో యువరాణి, వెన్నెలనే కురిపించే ఓ కిన్నెరసాని. హలో, ఎవరు? హ్యాపీ బర్త్డే. హాయ్ కార్తీక్. థ్యాంక్ యూ. చెప్పు, బావగారు ఏమంటున్నారు? ముందు మీ భార్య గారు ఏమంటున్నారు? మొన్న మా ఇంటికి అత్తగారు గారెలు, బూరెలు, అటుకులు, వడియాలు, అప్పడాలు. ఏంట్రా ఇవన్నీ చేసి పంపించారా? లేదు, మా ఇంట్లో చేసుకోవడానికి ఖాళీ గిన్నెలతో వచ్చారు. మీ అత్తగారికి చాలా ఆచారం అనుకుంటా. మరి మీరు? మొన్న మా మామగారు బజార్లో బల్బు కొంటే దానిని చూసి మా వంశం నిప్పును కూడా కడిగి వాడేదంటూ దాని మీద పసుపు నీళ్లు చల్లి ప్లగ్లో పెట్టింది. ఆ దెబ్బతో ఆచారం సంగతి ఎత్తితే విచారంగా చూస్తుంది. మా సంగతి సరే, నువ్వెలా ఉన్నావు? వాట్ గుడ్, నాట్ బ్యాడ్. మా సంగతి సరే, నువ్వెలా ఉన్నావు?
ఎవరు? నా పేరు రఘురామ్ శర్మ. ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఈ ఇంటి వస్తు బాగలేదు, ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎవరు శల్య? ఇంట్లో ఎవరు లేని టైం చూసి డబ్బులు గుంజడానికి వచ్చావా? అయినా నువ్వేం చేస్తున్నావు? వీడిని ఎందుకు లోన వచ్చావు? ఈడియట్. ఎవరు లేని దానికి చూసి డబ్బులు గుంజాలనుకోండి. నీలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారా. గెట్ లాస్ట్. ఈ ఈడియట్. ప్రపంచంలో అన్ని తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. బాస్, సత్య టెండర్ సబ్మిట్ చేస్తున్నాడు. మనం తొందరగా పడకపోతే మన ప్లాన్ పాడవుతుంది. సత్య టెండర్ సబ్మిట్ చేయడానికి వీల్లేదు. అలా సబ్మిట్ చేస్తే మనం కోట్లలో నష్టం వస్తుంది. నేను నీ మృత్యువుని మాట్లాడుతున్నాను. నువ్వు పదే పదే నాకు అడ్డం వస్తున్నావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నిన్ను వెంటాడుతూనే ఉంటాను.